Hello friends, welcome to Vishnu IAS. This is Raj Kumar. So ఈ రోజు మనం ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ న్యాయపరంగా న్యాయం చేకూర్చడంలో భారతదేశం ఏ రకంగా ఉంది అనేది మనం ఈ రోజు మాట్లాడుకుంటాం. ఇది జనరల్ గా ప్రతి సంవత్సరం రిలీజ్ అవ్వదు. రిపోర్ట్ అనేది బేసిక్ ఎవరు రిలీజ్ చేస్తారంటే టాటా ట్రస్ట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇన్ కొలాబరేషన్ విత్ సెవరల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. టాటా ట్రస్ట్ దాంతో పాటు కొన్ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కలిపి ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరము రాదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాదు. అంటే వచ్చిన డీటెయిల్స్ని బట్టి డేటాని బట్టి రిపోర్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం జరగవచ్చు, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది డేటా అన్నమాట. ఓకేనా, క్లియర్ కదా? ఏం చేస్తారంటే అంటే జస్టిస్ యొక్క డెలివరీ సిస్టమ్ అనేది ఎలా ఉంది భారతదేశంలో, న్యాయం అనేది ఏ విధంగా సమకూర్చబడుతుంది అందరికీ అనేది చెప్పడానికి ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ అబౌట్ ది ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఐజేఆర్ ఏం చెప్పుకున్నాం కదా. ఇట్స్ ఎ పీరియాడిక్ అసెస్మెంట్ ఆఫ్ ఇండియా జస్టిస్ డెలివరీ సిస్టమ్. దీంట్లో మేజర్గా 4 కీ పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 ఏంటంటే పోలీస్ సిస్టమ్, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, ప్రిజన్స్ జైళ్ళు, లీగల్ ఎయిడ్ న్యాయం సమకూర్చడం అన్నమాట. సో పోలీస్, జ్యుడిషియరీ, ప్రిజన్స్, తర్వాత లీగల్ ఎయిడ్, ఈ 4 కీ పిల్లర్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంతో పాటు ర్యాంకులు కూడా ఇస్తారు. ఎవరికి ఇస్తారు ర్యాంకులు అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కి కొన్ని ర్యాంకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దేని మీద పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ఇస్తారు అని అంటే హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బడ్జెట్స్ ఏ విధంగా ఇస్తున్నారు అంటే పైన ఇచ్చినటువంటి పోలీస్ కానీ, ప్రిజన్స్ కానీ, జ్యుడిషియరీ కానీ, లీగల్ ఎయిడ్ కానీ వీటిని బేస్ చేసుకొని ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తున్నారు, వాటికి హ్యూమన్ రిసోర్సెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, బడ్జెట్స్ ఏ విధంగా ఇస్తున్నారు, వర్క్ లోడ్ ఎలా ఉంటుంది అంటే ఒక జడ్జికి ఎంతమందిని డీల్ చేయాల్సిన వర్క్ లోడ్ ఉంటుంది, లేకపోతే ఒక పోలీస్ సిస్టమ్ ఎలా ఉంది, ఎంతమందికి ఒక పోలీస్ ఉన్నారు, ఎంత ఏరియాకు ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఈ రిలేటెడ్ డిస్కషన్స్ అనమాట. దానితో పాటు డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్, ఒక్కొక్క రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి తేడాలు ఏమున్నాయి, ఏ రాష్ట్రం టాప్ లో ఉంది, ఏ రాష్ట్రం టాప్ లో లేదు, ఈ రకమైన డిస్కషన్స్ అని మనం ఈరోజు చేయబోతున్నాం. అఫ్ కోర్స్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉందనుకోండి, మనం దీన్ని మళ్ళీ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ కమ్స్ జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీలో ఓవరాల్ గా 5 crore పెండింగ్ కేసెస్ ఉన్నాయి భారతదేశంలో. భారతదేశం యొక్క న్యాయస్థానాల దగ్గర 5 కోట్ల పెండింగ్ కేసెస్ ఉన్నాయి. వేకెన్సీ రేట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే హైకోర్టు జడ్జుల వేకెన్సీ అనేది 33% ఉంది. అంటే ఇంకా 33% జడ్జులని హైరింగ్ రిక్రూట్మెంట్ జరగాలి, అది జరగట్లేదు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టులో 21% జడ్జుల సీట్లు ఖాళీగా ఉన్నాయంట డిస్ట్రిక్ట్ కోర్టుల్లో. అంటే ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్య ఎలా ఉందనంటే హైకోర్టులో 33%, 1/3 ఖాళీ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టులో 21% అంటే 1/5, 1/5 సీట్లు అనేవి ఖాళీగా ఉన్నాయంటే డిస్ట్రిక్ట్ కోర్టుల్లో. జడ్జి టు పాపులేషన్ రేషియో చూసుకుంటే అంటే ఎంత మందికి ఒక జడ్జి ఉండాలి అనే దానికి కూడా మన దగ్గర ఒక నంబర్ ఉందన్నమాట. అదేంటంటే 10 లక్షల పాపులేషన్ కి ఓన్లీ 15 మందే ఉన్నారంట. 10 లక్షల పాపులేషన్ కి ఓన్లీ 15 మంది జడ్జే ఉన్నారు. కాకపోతే లా కమిషన్ యొక్క 1987 రికమెండేషన్ ప్రకారం, లా కమిషన్ యొక్క 1987 రిపోర్ట్ ప్రకారం, రికమెండేషన్ ప్రకారం ప్రతి 10 లక్షల మందికి 50 మంది జడ్జిలు ఉండాలి. అంటే దగ్గర ఒక 35 మంది జడ్జిల సంఖ్య అనేది తక్కువ ఉంది. ఎంత ఉంది? ప్రతి 10 లక్షలకి 50 మంది జడ్జిలు ఉండాలి, కానీ 15 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. సో ఇంత తక్కువ జడ్జిలు ఉంటే ఎట్లా పెండింగ్ కేసెస్ సాల్వ్ అవుతాయి చూడండి. దాంతో పాటు వర్క్ లోడ్ కనుక మనం చూసినట్టయితే ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ ఆర్ హ్యాండ్లింగ్ ఓవర్ 4000 కేసెస్ పర్ జడ్జ్. ఒక జడ్జి దగ్గర 4000 కేసుల్ని హ్యాండిల్ చేస్తున్నారంట. మనకు తెలుసు ఒక కేసు అనేది ఎన్ని రోజులు పోతా ఉంటుందో అని. అట్లాంటిది ఒక 4000 కేసులు ఒక జడ్జి హ్యాండిల్ చేయాలంటే ఎన్ని రోజులు టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి. దానితో పాటు ఒకవేళ బడ్జెట్స్ ని మనం చూసుకుంటే అంటే మనం ఇక్కడ చూసుకుంటాం జడ్జిల సంఖ్య తక్కువ ఉంది, కేసుల సంఖ్య పెరుగుతుంది. మరి ఎంత బడ్జెట్ పెడుతున్నారు మన రాష్ట్రాలు అంటే జ్యుడిషియరీ స్పెండింగ్ రిమైన్స్ బిలో 1% ఆఫ్ ది టోటల్ స్టేట్ బడ్జెట్స్ ఇన్ మోస్ట్ కేసెస్. అంటే చాలా రాష్ట్రాల బడ్జెట్లలో ప్రతి రాష్ట్రం కూడా కొన్ని లక్షల కోట్ల బడ్జెట్స్ ని ప్రవేశపెడితే దాంట్లో కనీసం 1% కూడా జ్యుడిషియరీ మీద పెట్టట్లేదు. జ్యుడిషియరీ మీద పెట్టట్లేదు అని అంటే జడ్జెస్ ని రిక్రూట్ చేసుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం, డిజిటల్ గా అడ్వాన్స్మెంట్స్ తీసుకురావడం, కేసుల్ని తొందరగా త్వరితగతంగా కేసుల్ని తగ్గించడానికి గల
తగ్గించడానికి గల రిసోర్సెస్ ని బిల్డ్ చేయడం లాంటివి అనమాట. కానీ ఇక్కడ బడ్జెట్ ఎంత పెడుతున్నారు, 1% కూడా స్టేట్ బడ్జెట్ లో పెట్టట్లేదు. ఇది వచ్చినటువంటి ఇబ్బంది. ఏం చేయొచ్చు మనం అనంటే ఫాస్ట్ ట్రాక్ అపాయింట్మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా చేయాలి. జడ్జిలకి చేయాలి, జడ్జిలతో పాటు జడ్జెస్ కి సరౌండింగ్స్ ఉంటే స్టాఫ్ ఏదైతే ఉందో, జ్యుడిషియరీలో స్టాఫ్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ చేసుకోవాలి. దాంతో పాటు డిజిటైజేషన్ చేయాలి, ప్రతిదీ డిజిటల్ గా ఫాలో అవ్వాలి. మనం ఈ కోడ్స్ అని మాట్లాడుకుంటున్నాం, ఈ కోడ్స్ కానీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఒక పర్సన్ మీద నచ్చిన వ్యక్తి పోయి ప్రతి ఒక్క స్టేట్ లో ప్రతి ఒక్క కోర్టులో కేసు వేస్తున్నారు, అవునా కదా? అంటే ఒక పర్సన్ మీద ఒక పర్టికులర్ థింగ్ మీద 20-30 కేసులు అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. దీనివల్ల జ్యుడిషియరీ యొక్క టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కేస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్ అయితే ఉంటుంది. ఇది బిల్డ్ చేయగలగాలి. దాని తర్వాత ఎంకరేజ్ యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అండ్ లోక్ అదాలత్స్ టు రెడ్యూస్ కేస్ పెండెన్సీ. అంటే ప్రతి చిన్నదానికి కోర్టుకి వెళ్ళడమే పరిష్కారం కాదు, ప్రతి చిన్న సమస్యకి కోర్టు మాత్రమే పరిష్కారం చూపిస్తుంది అనేది కాదు. దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్స్. కోర్టుకు వెళ్ళడం కాకుండా కూడా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. దాంతోపాటు లోక్ అదాలత్స్ ఉన్నాయి. వీటిని పెంపొందించి వీటి యొక్క నంబర్ పెంపొందించి ఏంటనంటే ఉన్న కేసుల్ని దీనికి డైవర్ట్ చేసి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం. అలాగే బడ్జెట్స్ పెంచాలి. జ్యుడిషియరీ మీద ప్రతి స్టేట్ బడ్జెట్ లో 1% అని అనుకున్నాము, దానికి మించి పెట్టగలిగితే ఏంటనంటే మనం పైన ఏదైతే డిస్కస్ చేసామో అవన్నీ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికోసం ఏం సరే స్కీమ్స్ ఏం తీసుకురాలేదా అని అంటే స్కీమ్స్ ఉన్నాయండి. ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అండర్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ కింద ఈ కోర్ట్స్ అనే ప్లాన్ అయితే తీసుకొని వచ్చారు. దాంతోపాటు గ్రామ న్యాయాలయాస్ యాక్ట్ 2008 ఏంటి రూరల్ ఏరియాస్ లో గ్రామీణ ప్రాంతాలలో జస్టిస్ తీసుకురావడం కోసం. అలాగే న్యాయ బంధు స్కీమ్ ఫర్ ప్రో బోనో లీగల్ సర్వీసెస్, అంటే ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉంటారో, వల్నరబుల్ కమ్యూనిటీస్ ఉంటారో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫున ఫ్రీగా లీగల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అనమాట. అఫ్ కోర్స్ ఇట్లాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే బడ్జెట్స్ పెంచి రిక్రూట్మెంట్ పెంచగలిగినట్టయితే కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ అనేవి తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. క్లియర్ కదా? నెక్స్ట్ పోలీస్ టు పాపులేషన్ రేషియో. మనం ఏ విధంగా అయితే జడ్జెస్ టు పాపులేషన్ రేషియో చూసాము, అలాగే పోలీస్ టు పాపులేషన్ రేషియో అన్నమాట. 1,00,000 మందికి 155 మంది ఉన్నారంట పోలీసు వాళ్ళు. కానీ ఎంత ఉండాలి అని అంటే 197 ఉండాలి. 1,00,000 మంది జనాలకి 155 మంది పోలీసులు ఉన్నారు ప్రజెంట్ గా. కానీ శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంత ఉండాలంటే 197 మంది పోలీసు వాళ్ళు ఉండాలి, అంటే తక్కువే ఉన్నారు. దానితో పాటు రూరల్ ఏరియాస్ లో చూసుకున్నట్టయితే రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి అంటే కేసులు అవ్వట్లేదు అనే ఒక ఉద్దేశం కావచ్చు, లేకపోతే అక్కడికి పోలీసు వాళ్ళు వెళ్ళలేమని కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని కావచ్చు, చాలా రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు తీసేయడం జరిగింది. సో అండర్మైన్స్ యాక్సెస్ టు రిమోట్ ఏరియాస్ లో పోలీస్ ని యాక్సెస్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని అని చెప్పాలి. దాంతోపాటు సీసీటీవీ కవరేజ్ కనుక మనం చూసుకున్నట్టయితే around 83% of the police stations have at least one camera. This is a good number అండి. కాకపోతే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. మనకు తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఎస్పెషల్గా హైదరాబాద్లో సీసీ కెమెరాలని పెంచడం వల్ల మనం క్రైమ్ రేట్ని తగ్గించగలిగాం, అవునా కాదా? మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే నంబర్ ఆఫ్ సీసీటీవీలు పెంచుతుంటే ఇటువంటి ఈ డిజిటలైజేషన్ సిస్టంలో ఏంటనంటే మనం క్రైమ్ రేట్స్ని తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మనం ఇప్పుడున్నటువంటి ఆన్ అండ్ యావరేజ్గా తీసుకున్నట్టయితే 83% పోలీస్ స్టేషన్లలో అట్లీస్ట్ ఒక్క కెమెరా అయినా సరే ఉండింది. దానితో పాటు జార్ఖండ్లో మనం చూసుకున్నట్టయితే బిలో 50% కవరేజ్ అంట. అంటే జార్ఖండ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరగాలి, అదే కదండి. జెండర్ డిస్పారిటీ అంటే పోలీసులలో కూడా ఉమెన్ ఎంతమంది ఉన్నారు, మెన్ ఎంతమంది ఉన్నారు. ఉమెన్ ని చూసుకున్నట్టయితే ఓన్లీ 11.7% ఆఫ్ ది టోటల్ పోలీస్ ఫోర్స్ అనేది ఉమెన్ గా ఉంది. అంటే అరౌండ్ 1/10. ప్రతి 100లో 11 మంది మాత్రమే ఉమెన్ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా మెన్నే ఉన్నారు. సో మోస్ట్ ఆర్ ఇన్ కానిస్టేబులరీ రోల్స్ లిమిటింగ్ లీడర్షిప్ రిప్రజెంటేషన్. ఆ ఉన్న 100లో 11 మంది కూడా లో లెవెల్ ర్యాంకులు అంటే కానిస్టేబుల్ లెవెల్ ర్యాంకుల్లో ఉన్నారు. లీడర్షిప్ పొజిషన్లో ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఇంకా వేరే ఎస్ఐలు కావచ్చు, అట్లాంటి లీడర్షిప్ పొజిషన్లలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారంట. ఎట్ కరెంట్ రేట్, ఒకవేళ ఈ రేట్తోనే మనం పోతే
Jharkhand will take 206 years to reach 33% women. ఆంధ్రప్రదేశ్ విల్ టేక్ 3 years. అంటే ఏంటనంటే ఇది ఎటువంటి దీనికి చట్టబద్ధమైనటువంటి రక్షణ అయితే లేదు. కాకపోతే ఏంటనంటే ప్రతి రంగంలో కూడా 33% ఆడవాళ్ళని తీసుకోవాలి అని అయితే ఒక క్లాజ్ అయితే ఉంది, మనందరికి తెలిసిందే కదా. అలాగే మనం పోలీస్ ఫోర్స్కి కనుక తీసుకున్నట్టయితే 33% మందిని ఆడవాళ్ళని తీసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్కి 3 సంవత్సరాలు పడితే జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకి 206 సంవత్సరాలు పడుతుందంట. అంటే అక్కడ ఉమెన్ రిప్రజెంటేషన్ లేదు పోలీస్ ఫోర్స్లో. క్లియర్ కదా. నెక్స్ట్ ఏం చేయొచ్చు అని అంటే ఉమెన్, దాంతోపాటు మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్మెంట్ చేయడం, దాంతోపాటు పోలీస్ ట్రైనింగ్ అకాడమీస్ని పెంచడం, ఇంక్లూడింగ్ సాఫ్ట్ స్కిల్స్, టెక్నాలజీ యూజ్, ఎక్స్పాండ్ సీసీటీవీ కవరేజ్ పెంచాలి, ఎన్షూర్ అకౌంటబిలిటీ వయా సర్వేలెన్స్, ప్రమోట్ కమ్యూనిటీ పాలసింగ్ మోడల్స్ అండ్ ఉమెన్ హెల్ప్ డెస్క్. ఇవి చేసినట్టయితే ఇంకొంచెం బెటర్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, క్రైమ్ రేట్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దీని రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ స్కీమ్. ఉన్న పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని మోడర్నైజ్ చేయాలి, డిజిటలైజ్గా కావచ్చు, ఏఐ వైజ్ కావచ్చు. ఇప్పుడు డీఫేక్ వీడియోస్ వస్తున్నాయి, ఇవన్నీ ఏఐ బేస్డ్ వస్తున్నాయి. కాకపోతే ప్రతి కేసు పోలీస్ స్టేషన్కే పోతుంది. పోలీసు వాళ్ళకు మినిమం ఏఐ మీద, డీఫేక్ మీద మినిమం నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు? సో మోడర్నైజ్ చేయాలి, అత్యుత్తమ టెక్నాలజీస్ని యూజ్ చేయగలగాలి. దాంతోపాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112 నంబర్, దాని తర్వాత ఉమెన్ సేఫ్టీ ప్రాజెక్ట్స్ లైక్ నిర్భయ ఫండ్, తర్వాత సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే వాటిని మనం తగ్గించడానికి స్కీమ్ ఉండాలి. నేషనల్ మిషన్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్. ఇటువంటి స్కీమ్స్ అనేవి ఉన్నాయి. వీటిని ఇంకొంచెం మనం గట్టిగా రూపొందించగలిగితే ఏంటనంటే క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది, ప్రశాంతమైన జీవనాన్ని అందరూ జీవించవచ్చు. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ ప్రిజన్స్, జైళ్ళు. జైల్లో బేసిక్గా ఓవర్ క్రౌడెడ్. ఒక 100 మందిని పెట్టే దగ్గర మనం 400 మందిని పెడతాం. ఎందుకనంటే అందరూ అండర్ ట్రయల్లో ఉంటారు. వాడు దోషి కాదు, నిర్దోషి కాదు, రెండింటికి మధ్యలో కొట్టుకుంటా ఉంటాడు. వాడిని తీసుకొని వచ్చి జైల్లో పెడతారు. అట్లా కొన్ని సంవత్సరాల పాటు వాడి ప్రైమేజ్ అంతా కూడా జైల్లోనే అయిపోతుంది. సో అట్లాంటిది అనమాట. చూద్దాం. సమ్ ప్రిజన్స్ ఆపరేటింగ్ 250% కెపాసిటీ. అంటే 100 మందిని పెట్టే దగ్గర 250 మందిని పెడుతున్నారంట. ఉత్తరప్రదేశ్లో అట్లా 18 జైళ్ళు ఉన్నాయి. అంటే ప్రతి వాడిని తీసుకొని వచ్చి జైల్లో పడేయడమే. నెక్స్ట్ అండర్ ట్రయల్స్ ఎవరైతే ఉన్నారో మేకప్ 70% ఆఫ్ ది ప్రిజన్ పాపులేషన్. అంటే ఒక జైల్లో 100 మంది ఉండాలి అని అనుకుంటే దాంట్లో 76% మంది, అంటే 76 మంది అండర్ ట్రయల్ కేసులే. మిగిలిన 24 మందే వాళ్ళు దోషులు, జైల్లో ఉండాల్సిన వాళ్ళు. ఈ 76 మంది జైల్లో ఉండాల్సిన అవసరం లేదు ఇంకా. ఎందుకనంటే వాళ్ళ మీద కేసు ఇంకా నిరూపించబడలేదు, వాళ్ళు ఇంకా అండర్ ట్రయల్లోనే ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు 76 మంది ఉన్నారంట. అంతే. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే కోర్టుల్లో కేసులు ఎక్కువ ఉన్నాయి, ప్రతి కేసుని డీల్ చేసేంత జడ్జిలు లేరు, అటువంటి సిస్టమ్ మన దగ్గర లేదు. అందువల్ల ఢిల్లీ హ్యాస్ ఓవర్ 90% అండర్ ట్రయల్ ఇన్మేట్స్. ఢిల్లీలో చూసుకుంటే 100లో 90 మంది అండర్ ట్రయల్ కేసుల్లోనే జైల్లో ఉన్నారంట. స్టాఫ్ షార్టేజెస్, స్టాఫ్ తక్కువ ఉన్నారు. వైడ్ స్ప్రెడ్ వేకెన్సీస్ ఇన్ కరెక్షనల్, మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ స్టాఫ్. రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ చూసుకుంటే లిమిటెడ్ యాక్సెస్ టు వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. డాక్టర్ టు ఇన్మేట్ రేషియో ఇస్ 1:775 అగేన్స్ ద రికమెండేషన్ 1:30. అంటే జైళ్లలో ఉన్నటువంటి అండర్ ట్రయల్ కావచ్చు, దోషులు కావచ్చు, నిర్దోషులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ప్రతి 300 మందికి ఒక డాక్టర్ ఉండాలి. ఎంతమందికి? ప్రతి 300 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి 775 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఎంత? 775 మెంబర్స్కి ఒక్క డాక్టర్ ఉన్నారంట. సజెస్టెడ్ మెజర్స్ ఏముంటాయండి? ఎవరైతే అండర్ ట్రయల్లో ఉన్నారో వాళ్ళ దోషులను తేలేంత వరకైనా వాళ్ళని బయటకు వదిలేయండి. పెరోల్ ఇవ్వచ్చు, బెయిల్ ఇవ్వచ్చు. అండ్ అన్కస్టోడియల్ సెంటెన్సెస్, కమ్యూనిటీ సర్వీస్ వేర్ అప్రిషియేట్. అంటే లోపల పెట్టడం కాకుండా వాళ్ళతో ఏదైనా సమాజ సేవ చేయించండి. హెల్త్ కేర్ యాక్సెస్ ఇన్సైడ్స్ ప్రిజన్స్. ఎక్కువ మందిని పెట్టడం వల్ల హెల్త్ బాగోదు, హెల్త్ పాడైపోతుంది. సో అట్లాంటి కేసెస్లో హెల్త్ కేర్ యాక్సెస్ అనేది పెంచగలగాలి, డాక్టర్స్ని పెంచాలి, సరౌండింగ్స్ మంచిగా చూసుకోవాలి. దాంట్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ కావచ్చు, వొకేషనల్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ లాంటివి ఇంప్రూవ్ చేయాలి. రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయి సార్? మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016 ఏంటంటే ఇదొక ప్రిజన్ కండిషన్స్,
జైళ్ళు మనుషులు బతికే విధంగా ఉండాలని చెప్పి చిన్న గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ మోడల్ ప్రిజన్ మాన్యువల్ 2016. దానితో పాటు వీ హ్యావ్ ఈ ప్రిజన్స్ ప్రాజెక్ట్ అండర్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్. ఈ కోర్ట్స్ లాగానే ఈ ప్రిజన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు. దాంతోపాటు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ BPRD ఇనిషియేటివ్స్ ఆన్ ప్రిజన్ రీఫార్మ్స్. ప్రిజన్లో రీఫార్మ్స్ తీసుకురావడానికి ఇదొక ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చారు, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దానితో పాటు ఎవరైతే జైళ్ళలో ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయడానికి NSDC తోని తర్వాత NABARD తోని కొలాబరేట్ అయ్యి ఒక స్కీమ్ కూడా రెడీగా ఉండింది. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రొవిజన్స్ ఫర్ అండర్ ట్రయల్స్ అండ్ ప్రిజన్ విజిట్స్. ఇవన్నీ కూడా రిలేటెడ్ స్కీమ్స్ లేకపోతే ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకున్నారు. బట్ ఇంకా చాలా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. నెక్స్ట్ లీగల్ ఎయిడ్. ఎంతవరకు మనం న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తున్నాం అనేది బేసిక్గా లీగల్ ఎయిడ్ అన్నమాట. పర్ క్యాపిటల్ స్పెండింగ్ చూసుకున్నట్టయితే ఏ విధంగా మనం న్యాయం ఇస్తున్నామనంటే ఒక పర్సన్ మీద ఒక సంవత్సరంలో ₹6 ఖర్చు పెడుతున్నాం మనం. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక పర్సన్ మీద ఒక సంవత్సరంలో ₹6 స్పెండ్ చేస్తుంది న్యాయం కల్పించడానికి. సో మీరే ఆలోచించండి ఎటువంటి న్యాయాన్ని జనాలకి గవర్నమెంట్ ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుందో. తర్వాత పారాలీగల్ వాలంటీర్స్ డౌన్ బై 38% సిన్స్ 2019. ఎవరైతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైజుని అంటే వాళ్ళ కౌంట్ని 38% తగ్గించారంట. ఎందుకు? టు సేవ్ మనీ. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఫేస్ సిస్టమాటిక్ ఎక్స్క్లూజన్ డ్యూ టు లిమిటెడ్ అవుట్ రీచ్ అండ్ ఫండింగ్. ఎవరైతే మార్జినలైజ్డ్ మనం సినిమాలలో కూడా చూస్తాం, ఏ కేసులో అయినా ఎవరైనా దొరకకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకుని వచ్చి బలవంతంగా వాళ్ళ ఆ నేరం చేస్తున్నారో నొప్పించుకొని లోపల వేసేయడం జరుగుతుంది. అంటే ఎందుకు? వాళ్ళకి న్యాయ వ్యవస్థ గురించి ఏం తెలియదు, వాళ్ళకి న్యాయాన్ని ఎట్లా తీసుకురావాలో తెలియదు, ఎట్లా పోరాడాలో తెలియదు. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ అనేవి పెంచాలన్నమాట. సజెస్టెడ్ మెజర్స్ ఏమున్నాయి? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, దాంతో తాలూక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఈ నెట్వర్క్ని పెంపొందించాలి. సో దట్ రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తొందరగా న్యాయాన్ని పొందడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మనం ఒక ప్లాట్ఫామ్ని కల్పించిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇదంతా ఫ్రీనే కదండి. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అవైలబిలిటీ ఏదైతే ఉందో అందరికీ తెలిసేలాగా క్యాంపెయిన్స్ చేయాలి. ఈ PLV నెట్వర్క్ అండ్ ఇన్సెంటివ్ ట్రైనింగ్ అనేది పెంచాలి. పారా లీగల్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్యని పెంచాలి. సో దట్ ఏంటంటే వాళ్ళు అన్ని ఏరియాస్కి తిరిగి న్యాయ సంబంధమైనటువంటి థింగ్స్ అంతా కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఎస్పెషల్గా రూరల్ ఏరియాస్లో ఫండింగ్ అనేది పెంచాలి. స్కీమ్స్ ఏమున్నాయి? నాల్సా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని తర్వాత టెలీలా, రీచింగ్ ద అన్రీచ్డ్ అండర్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద టెలీలాని తీసుకుని వచ్చారు. కాల్ చేసి న్యాయం, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. దాంతోపాటు స్కూల్స్లో కాలేజెస్లో లీగల్గా న్యాయ సంబంధమైనటువంటి క్లాసెస్ జరగాలి, ఓరియంటేషన్ సెషన్ జరగాలి. సో ప్రతి ఒక్కరికి జుడిషియరీ అంటే ఎలా ఉంది, అది ఎలా పని అవుతుంది, నీకు ఏదైనా పని కావాలి అని అంటే, నీకు ఏదైనా న్యాయం జరగాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం తెలుస్తుంది. దాంతోపాటు దిశ, డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ జుడిషియరీ హెల్ప్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ కోర్ట్ బిల్డింగ్స్ అండ్ ఫెసిలిటీస్. చెప్పుకున్నాం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. సో దాన్నేమో దిశ అన్నాం, డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఫర్ జుడిషియరీ. ఇట్లాంటి డిఫరెంట్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ని కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. రిప్రజెంటేషన్ ఎలా ఉంది అంటే ఓవరాల్గా స్టేట్ వైజ్ చూసుకుంటే ఏంటనంటే ఒక్క కర్ణాటక మాత్రమే SC, ST, OBCs ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పోలీస్ సిస్టంలో తర్వాత న్యాయ వ్యవస్థలో కూడా వాళ్ళకి కావాల్సిన కోటా అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జుడిషియరీ, ఉమెన్ ఇన్ జుడిషియరీ చూసుకుంటే సిక్కిం ఈజ్ ద ఓన్లీ స్టేట్ విత్ 33% ఉమెన్ జడ్జెస్ ఇన్ హైకోర్ట్స్. హైకోర్ట్స్లో సిక్కింలో 33% మనం అనుకున్నాం కదా, ప్రతి రంగంలో 33% ఆడవాళ్ళు ఉండాలి. ఒక సిక్కింలో మాత్రమే హైకోర్టు జడ్జిలో 33% ఆడవాళ్ళు ఉన్నారంట, ఉమెన్ జడ్జెస్ ఉన్నారు. మిగిలిన ఏ రాష్ట్రంలో లేరు. అంటే ఉమెన్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉందో చూడండి. లీడర్షిప్ ఇంక్లూజన్ రిమైన్స్ ఇన్అడెక్వేట్ అక్రాస్ ది జుడిషియరీ సిస్టమ్. లీడర్షిప్ రోల్స్లో నెక్స్ట్
ఛాలెంజెస్ ఏమున్నాయి? ఛాలెంజెస్ ఏముంటాయండి? అందరినీ తీసుకురావాలి పోలీస్ సిస్టంలోకి, జ్యుడిషియరీ సిస్టంలోకి అందరినీ తీసుకురావాలి. లైక్ సమ్ స్టేట్స్ లైక్ కర్ణాటక షో మోడల్ ఆఫ్ కంప్లైంట్స్ వైల్ అదర్స్ ల్యాగ్ సిగ్నిఫికెంట్లీ. ఎందుకు? కర్ణాటకలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కోటా ఏదైతే ఉందో పోలీస్ సిస్టంలో కావచ్చు, జ్యుడిషియరీ సిస్టమ్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన కోటా ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఎన్ఫోర్స్ కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్ కోటాస్ ఇన్ జ్యుడిషియరీ ఇన్స్టిట్యూషన్స్, create gender sensitization modules in police and judicial training, ensure transparent recruitment with reservation implementation tracking. కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఏదైనా ఉందా? రాజ్యాంగ పరంగా దీనికి ఏదైనా ఆర్టికల్ ఉందా? ఏదైనా బ్యాకింగ్ ఉందా అంటే ఉంది. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) రిజర్వేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఆర్టికల్ 39A ప్రకారం ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచినా కూడా అవి ప్రభుత్వం ద్వారా ఏంటంటే అందరికీ చేరువ అవ్వట్లేదు. క్లియర్ కదా? స్టేట్ వైజ్ పర్ఫార్మెన్స్ ర్యాంకింగ్ చూసుకుంటే మనం పైన అనుకున్నటువంటి 4 రంగాల్లో కూడా పోలీస్, ప్రిజన్స్, జ్యుడిషియరీ, లీగల్ ఎయిడ్, 4 కూడా స్టేట్ వైజ్ ర్యాంకుస్ చూసుకుంటే అంటే లార్జ్ స్టేట్స్ 1 కోటి కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న రాష్ట్రాలను చూసుకుంటే దాంట్లో ఫస్ట్ వచ్చేది కర్ణాటక ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా 5th నుండి 2ndకి ఇంప్రూవ్ అయింది. 5th ర్యాంక్ నుండి 2nd ర్యాంక్కి ఇంప్రూవ్ అయింది. ఎందుకు? ఉమెన్ రిప్రజెంటేషన్ ని పెంచారు, దాని తర్వాత కేసెస్ ని కొంచెం క్లియర్ చేయడంలో స్పీడ్ అయ్యారనమాట. దానివల్ల 5వ స్థానంలో ఉండాల్సిన వాళ్ళు 2వ స్థానానికి వచ్చారు. థర్డ్ తెలంగాణ 2019 వరకు 11వ ర్యాంకులో ఉండేది, ఇప్పుడు 3వ ర్యాంకుకి వచ్చేసాం మనం తెలంగాణలో. ఎందుకు? క్రైమ్ కంట్రోల్ అనేది ఎక్కువ చేయడం వల్ల, డిజిటైజ్ చేయడం వల్ల. క్లియర్ కదా? ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్లో 100% కేస్ క్లియరెన్స్ ఉందంట హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో. హైయెస్ట్ పోలీస్ ట్రైనింగ్ ఎక్స్పెండిచర్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఎవ్రీ పోలీస్ స్టేషన్ హ్యాస్ ఉమెన్స్ హెల్ప్ డెస్క్. ఛత్తీస్గఢ్లో 100% హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి కేసులు క్లియర్ అవుతున్నాయి. పోలీస్ ట్రైనింగ్ కోసం ఎక్కువ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు వాళ్ళు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది ఉందంట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చిన్న రాష్ట్రాలను చూసుకుంటే, చిన్న రాష్ట్రాలు అంటే 1 కోటి కంటే పాపులేషన్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్లో సిక్కిం ఉంది. లీడ్స్ ఫర్ జ్యుడిషియల్ డైవర్సిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్, గోవాలో 70%, మేఘాలయ 61%. ఏంటి? హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. గోవాలో డిస్ట్రిక్ట్ జడ్జెస్లో 70% మంది ఉమెన్ ఉన్నారంట. మేఘాలయలో 61% మంది ఉమెన్ ఉన్నారు. దాంతోపాటు ఆల్ స్మాల్ స్టేట్స్ హ్యావ్ 80% CCTV కవరేజ్ ఇన్ పోలీస్ స్టేషన్స్. కోటి పాపులేషన్ కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మెజారిటీ ఆఫ్ ది ఆల్ స్టేట్స్ హ్యావ్ 80% CCTV కవరేజ్, 80% ప్లస్ CCTV కవరేజ్ ఇన్ ఆల్ పోలీస్ స్టేషన్స్. క్లియర్ కదా? సో ఇదంతా కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఎంతమంది పాపులేషన్కి ఎంతమంది ఉండాలి, ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి, అవి తగ్గించడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, ఇదంతా కూడా ఇండియా జ్యుడిషియరీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటనంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి వచ్చే ప్రతి పోటీ పరీక్షలో కూడా ఏదో ఒక దాని గురించి మనకి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరిగా ఏదో ఒక నంబర్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలా డీటెయిల్డ్గా ఇవైతే చదువుకోండి. సో బిఫోర్ కంక్లూడింగ్ దిస్ వీడియో, please do like, share and subscribe, and all the best.